ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆవాలతో, ఒక పిడికిడి ఆవాలతో ఈ చిన్న ఉపాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు, మీకు అనుకూలంగా మారతారు, మీకు ఆకర్షింపబడతారు. ఆవాల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. మనం ఆవాలని అనేక తంత్రమంత్ర ప్రయోగాలకి వాడుతూ ఉంటాం. మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయండి, తగ్గడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి. ఈ ఉపాయం చేస్తే మీలో నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏది అంటే పర్టికులర్గా ఏదైనా ఒక మాట లేకపోతే ఒక పని, ఆ పని చెప్పినా మీ మాట మాట్లాడినా అవతల వారు మీకు విలువ, గౌరవం ఇస్తారు. మీకు అనుకూలంగా వారు చేసి పెడతారు. మీ పైన ఎవరైనా సరే తంత్రమంత్ర ప్రయోగాలు చేశారని అనుమానం ఉన్నా, ఒకవేళ చేసినట్టుగా మీకు అనిపించినా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అలాగే మీ మధ్యలో అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు వచ్చి వీళ్ళు దూరంగా ఉంటున్నా, ఎవరైనా మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చి దూరంగా ఉన్నా మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మళ్ళీ కుటుంబ సభ్యులు కలుసుకుంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తులు ఉండి వాటి నుండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రయోగం చేయడం వల్ల అవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ముఖ్యమైనది ధన సమస్యలు. ధన సమస్యలు ఎందుకు వస్తాయంటే ప్రయోగ బాధల వల్ల, గ్రహ బాధల వల్ల. మనం కొంతమంది ఏంటంటే తెలిసి పాపాలు చేస్తూ ఉంటారు, ఎదుటివారిని కావాలని ఏదో చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందుల నుంచి కూడా ఈ ఉపాయం చేయటం వల్ల బయటపడే మార్గాలు తెలుస్తాయి. అంటే మనం అవసరం ఉండి డబ్బులు తెచ్చుకుంటాం ఎవరో ఒకరి దగ్గర. ఆ డబ్బు కట్టకుండా మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అలా ఇబ్బంది పెట్టినప్పుడు అవతల వాడు మనం శపిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఆ అప్పులు తీర్చే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే ఈ ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేదు. అంటే ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. మతము, జాతి, కులంతో పని లేదు, ఎవరైనా చేయవచ్చు. చాలా తేలికైన ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మీరు శనివారం నుండి మొదలుపెట్టి వరుసగా 21 రోజులు చేయాలి. 21 days, మధ్యలో గ్యాప్ రాకూడదు. ఎందుకంటే నియమ నిబంధనలు లేదు. ఖచ్చితంగా 21 రోజులు చేయాలి. ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చిందా మళ్ళీ కంటిన్యూ 21 రోజులు చేయాలి. ఈ ఉపాయాన్ని సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. 6కు ముందు చేయకూడదు. ఎక్కడైనా సరే మీరు విదేశాల్లో ఉన్న 6 తర్వాత మాత్రమే చేయాలి. అంటే మీకున్న సన్లైట్ ప్రకారం 6 తర్వాత చేయాలి. అంటే 6 తర్వాత నుంచి మధ్యలో మరి ఎంత టైం ఉంది? 6 నుండి రాత్రి మీరు నిద్రపోయేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చేసినా స్నానం చేసి చేయండి. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి. ఉపాయానికి కావాల్సింది పిడికిడి ఆవాలు, కర్పూరం. మామూలు కర్పూరం పర్వాలేదు, పచ్చ కర్పూరం పర్వాలేదు. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక పిడికిడి ఆవాల్ని చేతితో పట్టుకోండి. నేను చూపిస్తాను సింపుల్ ఎగ్జాంపుల్. ఇలా పట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఇలా కొద్దిగా. మీరు ఏం చేస్తారంటే ఇలా కుడి చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరగండి. గదిలోకి వెళ్ళి కుడి నుండి ఎడమకి అంటే మన క్లాక్ వైజ్ తిప్పండి. 7 సార్లు తిప్పండి. మొత్తం అన్ని గదులు అయిపోయాయి అనుకోండి. అన్ని గదులు బాత్రూమ్తో సహా, బాత్రూము, టాయిలెట్ సహా తిప్పిన తర్వాత మొత్తం గదులన్నీ అయిపోయిన తర్వాత మీ తల చుట్టూ ఎవరైతే ఉపాయం చేస్తున్నారో వారు కూడా తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. క్లాక్ వైజ్, అది కూడా గడియారం ముళ్ళు ఎలా తిరిగితే అలా. తర్వాత చేతిలో ఉన్న ఆవాల్ని ఏదైనా ఒక ప్లేట్లో వేసేయండి. ఇలా ప్లేట్లో వేయండి. వేసి దానిలో కొంచెం కర్పూరం వేసి
వెలిగించండి. ఎక్కడ వెలిగించాలి? ఇది మీ హాల్లో వెలిగించండి. మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా, మాకు హాల్ లేదండి, ఒకటే గది అంటే ఒకటే గది, అదే గదిలో వెలిగించండి. ఒకే గదిలో ఉంటే ఆ గదిలో వెలిగించండి. ఆవాలు మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా తీసుకునే చాలు. ఒకటి గుర్తుంచుకోండి, ఎంతవరకు అందులో ఆవాలు ఏంటంటే పగులుతాయి, ఆయిలీగా ఉంటాయి కాబట్టి కాస్త దూరంగా ఉండండి. మొత్తం కర్పూరం వెలిగి కొండెక్కిన తర్వాత, అంటే ఆరిపోయిన తర్వాత మీరు ఈ ఆవాల డస్ట్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. ఈ ఉపాయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 21 రోజులు చేయాలి కంపల్సరిగా. ఈ ఉపాయం చేస్తే కొంతమందికి 21 గంటల్లోనే ఫలితం కనిపిస్తుంది, అంటే ఒక్క రోజులోనే ఫలితం కనిపిస్తుంది. తేలికైన ఉపాయం. ఈ పదార్థంలో ఉన్న శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత. శనివారం నాడు మాత్రమే మొదలుపెట్టాలి, మిగతా రోజుల్లో చేయవద్దు. మిగతా రోజులు చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే చేస్తారో వారు మరీ ఎక్కువగా గొడవలు పడతారు, ఆర్థికంగా నష్టాలు వస్తాయి. శనివారం కాకుండా మిగతా రోజు ఎప్పుడూ కూడా దీనిని మొదలుపెట్టవద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. శనివారం నాడు మాత్రమే మొదలుపెట్టండి, కంటిన్యూ 21 రోజులు చేయండి. మధ్యలో వదిలేస్తే మళ్ళీ శనివారం స్టార్ట్ చేసి 21 రోజులు చేయాలి. అంటే ఒక 4 రోజులు చేశారు, 5వ రోజు మర్చిపోయారు, 6వ రోజు గుర్తొచ్చింది, 5వ రోజు మర్చిపోయారు, మళ్ళీ మీరు 6వ రోజు కంటిన్యూ చేయవచ్చు అని అడుగుతారు. అలా కాదు, మళ్ళీ శనివారం నాడే మొదలుపెట్టాలి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.